యుద్ధ బీభత్సం కొనసాగుతూనే ఉంది. ఇరాన్ చమురు నిల్వలపై ఇజ్రాయెల్ దాడుల తీవ్రతను మరింతగా పెంచింది. ఆదివారం 4 కేంద్రాలపై దాడులు చేయగా నిన్న ఏకంగా 30 చమురు నిల్వ డిపోలపై బాంబుల వర్షం కురిపించింది. దాంతో ఎక్కడ చూసినా భారీగా మంటలు చెలరేగి భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ మిసైల్ అణు కేంద్రాలపై కూడా ఇజ్రాయెల్, అమెరికా తీవ్ర స్థాయిలో దాడుల్ని కొనసాగించినట్టు సమాచారం. దాంతో నంతాజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలు, పరిసర ప్రాంతాలు పేలుళ్లతో దద్దరిల్లిపోయాయి. ఇస్ఫహాన్లోని రివల్యూషనరీ గార్డ్ కమాండ్ కేంద్రాలు, దాని అనుబంధ సంస్థ బసీజ్ ఫోర్స్ ప్రధాన కార్యాలయం భారీగా దెబ్బతిన్నాయి. రాకెట్ ఇంజిన్ల తయారీ కేంద్రంతో పాటు క్షిపణి ప్రయోగ కేంద్రాలను కూడా నేలమట్టం చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. రాజధాని టెహ్రాన్తో పాటు పలు నగరాలపై కూడా క్షిపణులు, బాంబుల వర్షం కురిపించింది. ఇందుకు ప్రతిగా ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని చమురు నిల్వల్ని లక్ష్యంగా చేసుకుంది. డ్రోన్ దాడుల్లో యుఏఈలో ఒక చమురు కేంద్రానికి భారీగా నిప్పంటుకుంది. బహ్రెయిన్లోని ఏకైక చమురు రిఫైనరీ కూడా మంటల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. సౌదీ అరేబియాలోని అతి పెద్దదైన షైబా చమురు క్షేత్రం పైన పలు డ్రోన్ దాడులు జరిగాయని, వాటిని అడ్డుకున్నట్లు సౌదీ ప్రకటించింది. అయినా షైబా వైపు దశల వారీగా డ్రోన్లు దూసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఇరాన్ తీరు బాధ్యతారహితమంటూ మండిపడింది. అటు ఇజ్రాయెల్ పైకి కూడా ఇరాన్ భారీ సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. దాంతో టెల్ అవీవ్, జెరూసలేంతో పాటు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ప్రజలు బంకర్లలో తలదాచుకుంటున్నారు. యుఎస్ఈ, బహ్రెయిన్, కువైట్, దోహా, ఖతర్ తదితర గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై కూడా ఇరాన్ డ్రోన్ దాడులు భారీ స్థాయిలో కొనసాగాయి. బహ్రెయిన్లో ఓ నివాస ప్రాంతం కుప్పకూలడంతో 32 మంది గాయపడ్డారు. వారిలో పలువురు చిన్నారులున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. యుఏఈపై కూడా 15 బాలిస్టిక్ మిజైల్స్, 18 డ్రోన్లతో ఇరాన్ దాడి చేసింది. తమ దేశంపైకి దూసుకొచ్చిన 17 క్షిపణులు, 6 డ్రోన్లను అడ్డుకున్నట్టు ఖతర్ పేర్కొంది. ఇరాన్ సుప్రీం లీడర్గా ఖమేనీ రెండో కుమారుడు మోస్తబా ఖమేనీని ఎంపిక చేసిన తర్వాత ఇజ్రాయెల్, అమెరికా నుంచి దాడులు కూడా పెరిగాయి. దాడుల్లో ఇప్పటి వరకు 1255 మంది మృతి చెందినట్టు ఇరాన్ ప్రకటించింది. 12,000 మందికి పైగా గాయపడినట్లు అంచనా వేస్తున్నారు. ఇటు బీరూట్లో భవన సముదాయాలపై ఇజ్రాయెల్ అటాక్స్ చేసింది.